హాయ్ ఫ్రెండ్స్, దోశలేకి, ఇడ్లీలేకి, రైస్లేకి సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ పొడి ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేస్ట్ చేశానమాట. ఈ పొడి అన్ని టిఫిన్లేకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తానన్నమాట. నేనైతే ఎండుమిరపకాయలు, కరివేపాకు, మంచి పప్పులు, ఉద్దిపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, తెల్లగడ్డలు, కొబ్బరి, చింతపండు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు కొన్ని, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు, ఇప్పుడు నువ్వులు, లాస్ట్లో కొబ్బరి ఇవి కూడా కొంచెం వేగనిచ్చి మనము ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలి. బాగా పచ్చిగా పట్టుకోవాలన్నమాట. మరి నున్నగా అవసరం లేదు. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఇలా పట్టుకోవాలన్నమాట. లాస్ట్లో తెల్లగడ్డ వేసుకొని కొంచెం మరీ మెత్తగా లేకన్నా పలుకులుగా చేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి ఇంకా తిరగబోసుకోవాలన్నమాట. చూడండి, దీన్ని తిరగబాత గింజలు వేసి కరివేపాకు వేసి బాగా ఏగనించిన తర్వాత మనం ఆల్రెడీ పొడి చేసుకున్నది దీంట్లో వేసేసి మనము లైట్గా ఏగనివ్వాలన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తిన్నామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా రోజులు నిలువ ఉంటుంది కాబట్టి బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకోండి. సూపర్గా ఉంటుంది ఈ పొడి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకోసం తీశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.